Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. వెల్కమ్ టు ద టుడేస్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాము. సో దట్ వొకాబులరీ తర్వాత ఎంసీక్యూస్. ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చెప్తాను సో దట్ వొకాబులరీని ఇంకొంచెం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రీసెంట్గా బంగ్లాదేశ్లో చాలా అల్లర్లు అవి జరుగుతున్నాయి, ప్రొటెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు స్టూడెంట్స్ అండ్ వీళ్ళందరూ. ఆ నేపథ్యంలో షేక్ హసీనా ఏం చేశారు, షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలేసి ఇండియా వచ్చి ఇండియాలో తలదాచుకుంటున్నారు కదా. సో రీసెంట్ గా ఫామ్ అయిన, అంటే కంప్లీట్ గా ఫామ్ అవ్వలేదు, బట్ యూఎస్ గవర్నమెంట్, అంటే అంత అథెంటికేటెడ్ కాదు, బట్ యూఎస్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ కి షేక్ హసీనా అప్ చెప్పండి అని చెప్పేసి ఇండియాకి కొంచెం అడిగింది. ఆ, మన విదేశాంగ మంత్రి రీసెంట్ పర్యటనలో కూడా ఇండియా ఎప్పుడు బంగ్లాదేశ్ కి ఫ్రెండ్ లానే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దట్ ఆ విషయంలో వ్యూస్, ఎవరి వ్యూస్ ఎలా ఉన్నాయి, అంటే బంగ్లాదేశ్ ఎలా ఆలోచిస్తుంది అండ్ ఇండియా యొక్క వ్యూస్ ఏంటి అండ్ ఇండియా యొక్క ఆన్సర్ ఏంటి అనే దాని గురించి ఎడిటోరియల్ మెయిన్ ప్లాట్ అయితే దయచేసి. సో ఎడిటోరియల్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ వొకాబులరీ చూద్దాం. ఫస్ట్ వన్ ఎమిడిస్ట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పక్కన మెన్షన్ చేశాను. ఐ డింట్ మెన్షన్, మళ్ళీ నేను మీకు చెప్తున్నప్పుడు మెన్షన్ చేయను, జస్ట్ మీనింగ్ అండ్ సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ కొంచెం అర్థమైన చెప్తా. ఎమిడిస్ట్ అంటే మధ్యలో అని చెప్పేసి అనుకోవచ్చు తెలుగులో. ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆర్ సరౌండెడ్ బై సంథింగ్. ఎమిడిస్ట్ మిడ్ ఉంది, మిడ్ అని చెప్పేసి అంటే ఎక్కడ యూజ్ చేస్తాం, మిడిల్ అంటాం కదా. సేమ్ ఎమిడిస్ట్ అని చెప్పేసి అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆర్ సరౌండెడ్ బై సంథింగ్. సో ఎమిడిస్ట్ అంటే మీనింగ్ ఏంటి, మధ్యలో అంటే ఏంటి దానికి సంబంధించింది. సేమ్ దానికి సినోనిమస్ గా వచ్చే మీనింగ్స్ ఏముంటాయి, అమాంగ్, సరౌండెడ్ బై, ఇన్ ద మిడిల్ ఆఫ్, ఓకే, బిట్వీన్. యాంటోనిమ్స్ ఏమవుతాయి, మిడిల్ కాబట్టి అవుట్ సైడ్, అవే ఫ్రమ్, బియాండ్ అండ్ ఎక్స్క్లూడింగ్, అపార్ట్ ఫ్రమ్. దెన్ నెక్స్ట్ మ్యాడ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వర్బ్. మ్యాడ్ అంటే మీనింగ్ ఏంటంటే టు డ్యామేజ్ ఆర్ స్పాయిల్ సంథింగ్. ఐదర్ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కాన్వర్జేషన్ అవ్వచ్చు, ఆ థింగ్స్ ఏదైనా అవ్వచ్చు. మ్యాడ్ అని చెప్పేసి ఏంటంటే టు మ్యాడ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే టు డ్యామేజ్ ఆర్ స్పాయిల్ సంథింగ్. సినోనిమ్స్ డ్యామేజ్డ్, స్పాయిల్డ్, రూయిన్డ్, బ్లెమిష్డ్. రూయిన్డ్ అంటే తెలుసు కదా, నాశనం చేయడం అని చెప్పేసి అంటాం. బ్లెమిష్డ్, బ్లెమిష్డ్ అంటే పనికి రాకుండా చేయడం. యాంటోనిమ్స్, సో బ్లెమిష్డ్, రూయిన్డ్ అంటే నాశనం చేయడం కదా, దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి, ఖచ్చితంగా ఇంప్రూవ్డ్ అవ్వచ్చు, ఎన్హాన్స్ అంటే దాన్ని కొంచెం బాగు చేసేలా ఉండాలి, అంటే ఇంప్రూవ్డ్ కండిషన్, ఎన్హాన్స్డ్ అని చెప్పేసి అని అనొచ్చు, పర్ఫెక్ట్ కండిషన్ అండ్ రిపేర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎక్స్ట్రాడైట్. ఎక్స్ట్రాడైట్ అంటే మీనింగ్ ఏంటంటే టు హ్యాండ్ ఓవర్ ఎ పర్సన్. ఇప్పుడు షేక్ చెప్పాను కదా, షేక్ హసీనా గారు ఎక్కడున్నారు, ఇండియాలో ఉన్నారు. సో ఆమెను తీసుకొచ్చి బంగ్లాదేశ్ గవర్నమెంట్ కి అప్పచెప్పండి అని చెప్పేసి అని అన్నారు కదా. సో అలా ఆవిడేం కన్విక్టెడ్ అలా అలా కాదు, బట్ ఆవిడ గవర్నమెంట్ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏంటనే మన ఎడిటోరియల్ లో చూద్దాం. లైక్ చాలానే ఉన్నాయి ఎలిగేషన్స్. సో అన్నిటి వల్ల అక్కడ బంగ్లాదేశ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఆవిడ నచ్చలేదు. సో దట్ అల్లర్లు చేశారు. ఆవిడ కొంచెం బంగ్లాదేశ్ నుంచి తప్పించుకొని వచ్చి ఇండియాలో తలదాచుకుంటుంది అనమాట. సో ఎక్స్ట్రాడైట్ అంటే ఆవిడని అప్పచెప్పండి అని చెప్పేసి బంగ్లాదేశ్ గవర్నమెంట్ చెప్తున్నారు. సో అది మీనింగ్, ఎక్స్ట్రాడైట్ అంటే టు హ్యాండ్ ఓవర్ పర్సన్. అఫ్ కోర్స్ ఇక్కడ మీనింగ్ వచ్చేసి అక్యూజ్డ్ ఆర్ కన్విక్టెడ్, బట్ షేక్ హసీనా గారేమి అక్యూజ్డ్ ఆర్ కన్విక్టెడ్ కాదు. సినోనిమ్స్ ఏంటి, హ్యాండ్ ఓవర్, డిపోర్ట్, సరెండర్ అని చెప్పేసి అంటారు కదా, డెలివర్. యాంటోనిమ్స్, ఎక్స్ట్రాడేట్ అంటే ఏంటి, అప్పచెప్పడం. సో యాంటోనిమ్స్ అని చెప్పేసి అంటే మన దగ్గరే ఉంచుకోవడం. రిటైన్ ఆర్ కీప్ అని చెప్పేసి అంటే కీప్ ఇట్ విత్ యూ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, మీ దగ్గరే ఉంచుకోండి. రిటైన్, కీప్, విత్ హోల్డ్ అంటే మన దగ్గరే పెట్టుకోవడం, అండ్ డిటైన్. నెక్స్ట్ ఇంట్రాక్టబుల్. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇంట్రాక్టబుల్. ఏంటి ఇంట్రాక్టబుల్ అని చెప్పేసి అంటే డిఫికల్ట్ టు మేనేజ్ ఆర్ డీల్ విత్. ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ ఉంది, లేకపోతే ఎవరైనా పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. సో ఇంట్రాక్టబుల్ పర్సన్ అంటే ఏంటి, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, సో వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఇంట్రాక్టబుల్ పర్సన్, ఇంట్రాక్టబుల్ సిచ్యువేషన్ ఆర్ సంథింగ్, ఇప్పుడు ఇలానే కదా ఉంది. సో మేనేజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది వాళ్ళని డీల్ విత్. టు డీల్ విత్ సమ్వన్ అని చెప్పేసి అంటే వాళ్ళని డీల్ చేయడం, లేకపోతే వాళ్ళతో కాన్వర్జేషన్ కానీ లేకపోతే అవి కొంచెం డిఫికల్ట్ గా ఉంది, దాన్ని మనం ఇంటరాక్టబుల్ అని చెప్పేసి అంటాం.
దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? స్టబర్న్. స్టబర్న్ అంటే మీనింగ్ ఏంటంటే మొండిగా. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా! చాలా స్టబర్న్, వీడు చాలా స్టబర్న్ అంటే మీనింగ్ ఏంటి? తను చాలా మొండిగా ఉన్నాడు. అబ్స్టినేట్ అంటే అసలు ఎవ్వరి మాట వినడు. అన్‌యీల్డింగ్ అంటే అన్‌ప్రొడ్యూసింగ్. సో, డిఫికల్ట్ సిట్యుయేషన్ లైక్ దట్. ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? మేనేజబుల్, కోఆపరేటివ్, ఫ్లెక్సిబుల్ అండ్ ప్లయబుల్. ప్లయబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అంటే తెలుసు. అంటే ఓకే, అడాప్టబుల్‌గా, ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాడు. అంటే ఫ్లెక్సిబుల్ పర్సన్ అంటే ఏంటి? ఓకే, మరి ఎప్పుడు స్టబర్న్‌గా కాకుండా ఓకే, ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. ఐదర్ ఫ్లెక్సిబుల్ సిట్యుయేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో, మనం దాన్ని సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలం, టాకిల్ చేయగలం అది. నెక్స్ట్, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బడ్జింగ్. సో ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వర్బ్. దాని మీనింగ్ ఏంటి? టు మేక్ ఏ స్లైట్ మూమెంట్ ఆర్ చేంజ్ ఆఫ్ పొజిషన్. అంటే బర్జింగ్ అని చెప్పేసి అంటే ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నాం మనం. సో ఫుల్గా సాల్వ్ చేయలేకపోయినా జస్ట్ ఒక చిన్న మూమెంట్ లేకపోతే చిన్న పొజిషన్ మనం చేంజ్ చేస్తే దాన్ని మనం బడ్జింగ్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్: మూవింగ్, షిఫ్టింగ్, అడ్జస్టింగ్ అండ్ చేంజింగ్. సో అల్టిమేట్గా దానికి ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో అది ఫ్లెక్సిబుల్ కదా, బర్జింగ్ అని చెప్పేసి అంటే కొంచెం ఓకే మనం మార్చగలం. అంటే యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? ఫిక్స్డ్, ఇమ్మూవబుల్, స్టేషనరీ. స్టేషనరీ అంటే స్టేషనరీ అన్న స్టిల్ అన్న సేమ్ ఓకే మీనింగ్లో యూజ్ చేసాం మనం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రీఅఫర్మ్డ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. దాని మీనింగ్ ఏంటి? టు స్టేట్ అగైన్ పాజిటివ్లీ. అంటే ఏంటి? పాజిటివ్. ఓకే, రీఅఫర్మ్డ్ అని చెప్పేసి అంటే ఓకే సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉంది, పాజిటివ్గా ఉంది అని చెప్పేసి అంటే. సో కన్ఫర్మ్డ్ సిచ్యువేషన్, అసర్టెడ్ అండ్ రీఇటారియేటెడ్ అండ్ వెరిఫైడ్. దానికి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? రీఅఫర్మ్డ్ అంటే ఏంటి? టు స్టేట్ అగైన్ పాజిటివ్ కదా, అంటే సిచ్యువేషన్ మన దానిలో ఉంది. యాంటోనిమ్స్ ఏమవుతాయి? డెనీడ్, నెగేటెడ్ అంటే నో చెప్పడం. డెనీ అని చెప్పేసి అంటే నో చెప్పడం. కాంట్రాడిక్ట్ అంటే అంతే కదా. సో ఎవరైనా ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు, సో కాంట్రాడిక్ట్ అని చెప్పేసి అంటే ఏంటి? దాన్ని మనం రిఫ్యూజ్ చేయడం, డెనీ చేయడం, నో చెప్పడం యాంటోనిమ్స్. నెక్స్ట్, ప్రొనౌన్స్మెంట్స్. ఇది ప్రొనౌన్స్మెంట్స్ అంటే ఏంటి? ఫార్మల్ స్టేట్మెంట్స్ ఆ డిక్లరేషన్. ఫార్మల్ స్టేట్మెంట్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి షేక్ హసీనా గారు ఇండియాలో ఉన్నారు కదా, మనం ఏం చేస్తాం? సో ఆవిడని తీసుకొస్తామనో తీసుకురామనో లేకపోతే ఆవిడని అప్పచెప్తామో అని చెప్పేసి సో అఫీషియల్గా గవర్నమెంట్ అఫీషియల్స్ కనుక ఏదైనా స్టేట్మెంట్ కానీ డిక్లరేషన్ కానీ ఏదైనా లెటర్ పంపిస్తే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? ప్రొనౌన్స్మెంట్స్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏమవుతాయి? డిక్లరేషన్, డిక్లరేషన్, స్టేట్మెంట్, అసర్షన్. అసర్షన్ మనకి వస్తాయి కదా, అసర్షన్ అండ్ రీజన్ అని చెప్పేసి. అసర్షన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రొక్లమేషన్స్. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి? సైలెంట్ గా ఉండడం అని చెప్పేసి అంటే మనం స్టేట్మెంట్ ఇచ్చాము, దానికి ఆపోజిట్ గా సైలెంట్ గా ఉండడం అంటే ఏంటి? అంటే మనం ఏం ఆన్సర్ చెప్పట్లేదు అని చెప్పేసి అర్థం. ప్రొనౌన్స్మెంట్ అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, ఐదర్ వెర్బల్ కమ్యూనికేషన్ ఆర్ నాన్ వెర్బల్ డిక్లరేషన్, ఐదర్ ఏదైనా ఇచ్చాము. బట్ దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సైలెంట్ గా మనం ఏం చెప్పట్లేదు, సైలెంట్ గా, రిట్రాక్టెడ్ గా, అంటే ఏ ఆన్సర్ చెప్పకుండా ఐదర్ ఎస్ ఆర్ నో ఏమని చెప్పకుండా అట్లా ఉంటే దాన్ని మనం రిట్రాక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మిస్సివ్. ఎ లెటర్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్. సేమ్ ప్రొనౌన్స్మెంట్ అంటే ఫార్మల్ స్టేట్మెంట్. మిస్సివ్ అని చెప్పేసి అంటే ఎ లెటర్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్. అంటే ఏంటి? ఇక్కడ కన్ఫర్మ్ గా చెప్పాలి. మిస్సివ్ అని చెప్పేసి అంటే ఏంటి? వెర్బల్ కమ్యూనికేషన్. ప్రొనౌన్స్మెంట్ అని చెప్పేసి అంటే ఏ స్టేట్మెంట్. సో మిస్సివ్కి సినోనిమ్స్ ఏమవుతాయి? లెటర్, కమ్యూనికేషన్, మెసేజ్, డిస్పాచ్. సో ఈజీ వర్డ్స్. యాంటోనిమ్స్ ఇది ఖచ్చితంగా లెటర్ అని చెప్పేసి అంటే ఇది ఖచ్చితంగా అవుతుంది వర్బల్ మెసేజ్, స్పోకెన్ వర్డ్. అంటే మనం నోట్తో చెప్పింది ఓరల్ మెసేజ్ అని చెప్పేసి అంటాం కదా అలా. సో స్పోకెన్ వర్డ్, వెర్బల్ మెసేజ్, ఇన్ఫార్మల్ చాట్. నెక్స్ట్, ఎక్స్ట్రాడిషన్. మీనింగ్ ఏంటి? ద యాక్షన్ ఆఫ్ ఎక్స్ట్రాడింగ్ ఏ పర్సన్, డెలివరింగ్ సమ్వన్ ఫర్ ట్రయల్ ఆర్ పనిష్మెంట్. ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి? ఆ పర్సన్ కి పనిష్మెంట్ ఆర్ ట్రయల్ సంథింగ్ ఇవ్వడానికి మనం వాళ్ళకి అప్పచెప్తున్నాం, అది ఎక్స్ట్రాడిషన్ అని చెప్పేసి అంటే. సినోనిమ్స్ ఏమవుతాయి? హ్యాండ్ ఓవర్, డిపార్చర్, సరెండర్ అండ్ డెలివరీ. తెలిసిన వర్డ్సే. యాంటోనిమ్స్ రిటెన్షన్, డిటెన్షన్, విత్ హోల్డింగ్. సో అన్ని తెలిసిన వర్డ్సే. నెక్స్ట్కి వెళ్దాం. సో సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్రాక్ డౌన్. సో క్రాక్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? ఏ సీరియస్ అండ్ హార్ష్ అటెంప్ట్ టు స్టాప్ ఆర్ పనిష్ ఏ రాంగ్ డూయింగ్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీ. అంటే ఏంటి? క్రాక్ డౌన్, హార్ష్ అటెంప్ట్ అంటే బలవంతంగా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, సో దాన్ని బలవంతంగా చాలా ఫోర్స్ఫుల్ గా మనం స్టాప్ చేస్తే దాన్ని మనం క్రాక్ డౌన్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏమవుతాయి? క్లాంప్ డౌన్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? క్లాంప్ డౌన్,
క్లామ్ డౌన్, రిప్రెషన్, సప్రెషన్, కంట్రోల్. సప్రెస్ చేయడం అంటే ఏంటి? తొక్కడం, మనకి తొక్కడం. సో కంట్రోల్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? లెనియన్సీ, రిలాక్సేషన్, టాలరెన్స్ అండ్ పర్మిసివ్నెస్. నెక్స్ట్ వర్బల్. వెర్బల్ అంటే ఇందాక చూసాం కదా. వెర్బల్ అంటే మీనింగ్ ఏంటి? రిలేటింగ్ టు ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ వర్డ్స్. అంటే వర్డ్స్ తో మనం ఏదైనా వర్డ్స్ బేస్ చేసుకొని మనం ఓరల్ గా ఏదైనా మాట్లాడడం ద్వారా కొన్ని వర్డ్స్ యూస్ చేసి చేస్తే మనం దాన్ని ఏమని చెప్పేసి అంటాం? వెర్బల్ అని చెప్పేసి అంటాము. అలా లేదు సైన్ లాంగ్వేజ్ అంటారు కదా. సో ఇక్కడ దీనికి యాంటోనిమ్ చూద్దాం. నాన్ వెర్బల్ ఉందా? నాన్ వెర్బల్ అని చెప్పేసి అంటే మనం ఏం మాట్లాడడం, బట్ సైన్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. సో కొంతమంది డమ్ పీపుల్ యూజ్ చేస్తారు, ఐదర్ అది సైన్ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి మధ్యలో కోడ్స్ ఉంటాయి కదా, కోడ్ లాంగ్వేజ్ ఆర్ సైన్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాము. ఇట్స్ ఆల్ కాల్డ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఎస్యుహెచ్. ఎస్యుహెచ్ మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే టు మేక్ ఎ ఫీలింగ్ లెస్ ఇంటెన్స్ ఆర్ సివియర్. ఎస్యుహెచ్ అంటే ఆ, అంటే ఏంటంటే టు మేక్ ఎ ఫీలింగ్ లెస్ ఇంటెన్స్, అంటే అంత ఇంటెన్సిఫైడ్ గా కాదు, ఇంటెన్సిఫైడ్ గా ఉన్న దాన్ని కొంచెం తగ్గించడం. ఈ వర్డ్ నిన్న చూసాం కదా, ఎగ్జాస్పరేట్ అంటే ఏంటి? ఆల్రెడీ సిచ్యువేషన్ బ్యాడ్ లో ఉంది, ఆ బ్యాడ్ గా ఉన్న సిచ్యువేషన్ ని మనం ఇంకొంచెం వర్సన్ చేసాం అనుకో, ఇట్స్ కాల్డ్ అగ్రవేట్ అండ్ ఎగ్జాస్పరేట్. సో దాని కరెక్ట్ ఆపోజిట్ మీనింగ్ అనమాట ఎస్యుహెచ్ అని చెప్పేసి అంటే లెస్ ఇంటెన్స్. అంటే సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది, బ్యాడ్ గా ఉన్న సిచ్యువేషన్ ని మరీ అంటే వర్సన్ చేసేస్తే ఇట్స్ కాల్డ్ ఎగ్జాస్పరేట్. సో మనం బ్యాడ్ గా ఉన్న సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసి ఓకే గుడ్ వర్క్ తీసుకురావట్లేదు కానీ బట్ ఓకే కొంచెం డీల్ చేయడానికి వీలుగా ఉంది. ఇట్స్ కాల్డ్ ఎస్యుహెచ్. నెక్స్ట్ వర్డ్ చూద్దాము, ప్రొట్రాక్టెడ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి యాడ్జెక్టివ్. ఏంటి దాని మీనింగ్ ఏంటి? లాస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, ఎస్పెషల్లీ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నెసెసరీ. అంటే చాలా ఎక్కువ టైంలో, ప్రొలాంగ్డ్ టైంలో ఉంటే కనుక దాన్ని మనం ఏమని చెప్పేసి అంటుంటే ప్రొట్రాక్టెడ్ అని చెప్పేసి అంటాం. దానికి ప్రొట్రాక్టెడ్ అంటేనే లాంగ్ లాస్టింగ్ కదా. సో సినోనిమ్స్ ఏమవుతాయి? ఎక్స్టెండెడ్, ప్రొలాంగ్డ్, లెంతీ, డ్రాన్ అవుట్. ఓకే, డ్రాన్ అవుట్ ఫ్రేజల్ వర్బ్ ఇది. సో నోట్ చేసుకోండి, తర్వాత ఎప్పటికైనా యూజ్ అవుతుంది. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఎక్స్టెండెడ్ అని చెప్పేసి అంటే బ్రీఫ్ చేయడం, షార్ట్, క్విక్, ఇన్స్టంటేనియస్. సో ఎక్స్టెండెడ్ అంటేనే లాంగ్ అండ్ లెంతీ కాన్వర్సేషన్. సో ప్రొట్రాక్టెడ్ కాన్వర్సేషన్ అంటే ఏంటి? సో చాలా పెద్ద కాన్వర్సేషన్ అని చెప్పేసి దాన్ని మనం షార్ట్ చేసాం అనుకో, బ్రీఫ్, షార్ట్ అండ్ క్విక్ ఇన్స్టంటేనియస్ కాన్వర్సేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ హాస్టేజెస్. ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం కదా మనం. సో హాస్టేజెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హెల్డ్ ప్రిజనర్ టు ఎన్ష్యూర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ సర్టన్ కండిషన్ ఆర్ డిమాండ్స్. ఇప్పుడు ఫ్లైట్ ఎవరైనా హైజాక్ చేశారనుకో, సో హైజాక్ చేస్తారు. సో అందులో ఉన్న ప్యాసింజర్స్ ఉంటారు కదా, ప్యాసింజర్స్ ని ఏమని చెప్పేసి అంటాం అంటే మనం హాస్టేజెస్ అని చెప్పేసి అంటాం. ఏదో మూవీలో కూడా ఉంటుంది కదా, షాపింగ్ మాల్ ని వాళ్ళు హైజాక్ చేస్తారు. హైజాక్ చేసినప్పుడు అందులో ఉండే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళని హాస్టేజెస్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ టెర్రరిస్టులు అలాంటి వాళ్ళు హైజాక్ చేసినప్పుడు అందులో ఎవరైతే పీపుల్ ఉంటారో, అంటే నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళని మనం హాస్టేజెస్ అని చెప్పేసి అంటాం. ఓకే, దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? క్యాప్టివ్. క్యాప్టివ్ అంటే ఏంటి? బంధించడం. డిటైనీ. డిటైనీ అంటే సో తనతో ఉంచుకోవడం, ప్రిజనర్, విక్టిమ్. యాంటోనిమ్స్ ఇక్కడ మనకి బాగా తెలిసిన వచ్చే ఫ్రీ పర్సన్, లిబరేటెడ్. లిబరేటెడ్ అంటే ఏంటి? స్వేచ్ఛగా ఉన్న, ఎస్కేపీ. ఓకే, సో క్యాప్టివ్ కి కరెక్ట్ యాంటోనిమ్ ఎస్కేపీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫోర్జ్డ్. ఏంటి ఫోర్జ్డ్ అంటే మీనింగ్ చూద్దాం. టు క్రియేట్ ఆర్ ఫార్మ్ సంథింగ్ ఆఫెన్ విత్ ఎఫర్ట్ ఆర్ డిసీట్. అంటే ఫోర్జింగ్ అని చెప్పేసి అంటాం కదా. ఫోర్జరీ అంటే మీనింగ్ ఏంటి? ఆ, మనం క్రియేట్ చేస్తాం ఒకటి కానీ ఓకే, మన ఆర్ట్ లేకపోతే కళాఖండం క్రియేట్ చేస్తే ఓకే, బట్ ఏంటి ఫోర్జరీ అంటే మీనింగ్ ఏంటి? మోసం చెయ్యడానికి కోసం మనం ఎవరైనా సంతకాన్ని రీక్రియేట్ చేస్తే ఇట్స్ కాల్డ్ ఫోర్జ్. రైట్. సో టు క్రియేట్ ఆర్ ఫార్మ్ సంథింగ్ ఆఫెన్ విత్ ఎఫర్ట్ అంటే అది పెద్ద ఈజీ టాస్క్ ఏం కాదు. ఫోర్జరీ చేయడం కూడా ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. బట్ ఎందుకు చేస్తాం మనం? డిసీట్. డిసీట్ అంటే మోసం చేయడం. సో మోసం చేయడం కోసం దేన్నైనా క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? ఫోర్జ్డ్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? క్రియేటెడ్, ఫ్యాబ్రికేటెడ్. ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి అంటారు కదా. సో ఏదన్నా ఒక జరిగింది ఒకటి మనం ఫ్యాబ్రికేట్ చేయడం అంటే మీనింగ్ అంటే జరిగింది ఒకటి, బట్ మనం ఎప్పుడన్నా దొరికిపోయినప్పుడు ఏం చేస్తాం? ఫ్యాబ్రికేట్ చేసి ఆ సిచ్యువేషన్ మనకు అనుకూలంగా మార్చుకుంటాం కదా. ద సేమ్ సెన్స్ లో యూజ్ చేస్తాం మనం ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి అంటే. నెక్స్ట్ మేడ్, కన్స్ట్రక్టెడ్. అంటే మేడ్ అంటే అబద్ధాన్ని చక్కగా కన్స్ట్రక్ట్ చేయడం. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిస్ట్రాయిడ్, రూయిన్డ్ అంటే నాశనం చేయడం, బ్రోకెన్ అంటే కొంతమంది అబద్ధాలు చెప్తారు, నిజం సిచ్యువేషన్ ని కూడా నాశనం చేస్తారు అనమాట. సో కవర్ చేయడం ఉండదు, అది రూయిన్డ్ అని చెప్పేసి అంటే. బ్రోకెన్ అండ్ డిస్మాంటిల్డ్. డిస్మాంటిల్డ్ అని చెప్పేసి అంటే ముక్కలు ముక్కలుగా చేసేయడం.
కొన్ని సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఉన్నాయి. జస్ట్ నేను పాజ్ చేస్తాను, మీరు అవి అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా మనం ఎనాలిసిస్లోకి వెళ్దాం, ఆర్టికల్లోకి వెళ్దాం. జస్ట్ చదవండి చాలు. ఎగ్జైల్, ఫ్యూటైల్, సార్ట్. నెక్స్ట్ పేజ్, కాంప్లీ, ఇంటరిమ్ రెజ్యూమే, పర్ష్యూడ్. ఇవి జస్ట్ అబ్జర్వ్ చేయండి, జస్ట్ చూడండి సరిపోతుంది. ఫ్రేజల్ వెబ్స్ ఉన్నాయి, ఫ్రేజల్ వెబ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డ్యూలీ, ఎంబిటర్, టర్మాయిల్. నెక్స్ట్ డిప్లొమాటికల్లీ, సిలో. నెక్స్ట్ ఇంట్రాక్టబుల్, ఎస్యుహెచ్, perpetrated. Next, non-escalatory, coercive. నెక్స్ట్ హోల్డ్ హోస్టేజ్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కాదు, బట్ వర్డ్ ఫార్మేషన్ అనమాట. వర్డ్ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో హోల్డ్ హోస్టేజ్ ఎడిటోరియల్లో వచ్చిన వర్డే. అంటే హోల్డ్ హోస్టేజ్ టు కాంపౌండింగ్ ఆఫ్ ఏ వర్డ్ అనుకోవచ్చు. నౌన్ కాదు ఏం కాదు, బట్ టూ వర్డ్స్ కలిపి యూస్ చేస్తారు కదా, వర్డ్ కాంబినేషన్ అని చెప్పేసి అంటాం, లైక్ కాంపౌండింగ్ అలా. అలా కాంపౌండింగ్ వర్డ్స్లో చూద్దాం కొన్ని వర్డ్స్. హోల్డ్ హోస్టేజ్ ఏంటి? హోల్డ్ హోస్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? టు కంట్రోల్ ఆర్ డామినేట్ సమ్వన్ ఆర్ సంథింగ్, టు ఫోర్స్ యాక్షన్. అంటే బలవంతంగా. సో టు కంట్రోల్ ఆర్ డామినేట్ సంథింగ్ ఆర్ సమ్వన్, టు ఫోర్స్ యాక్షన్. అంటే ఆ యాక్షన్ చేయడానికి మనం వాళ్ళ చేత, అంటే వాళ్ళకి చేయడం ఇష్టం లేదు, బట్ మనం వాళ్ళ చేత కంట్రోల్ చేసి, వాళ్ళని కంట్రోల్ చేసి, డామినేట్ చేసి, ఫోర్స్ఫుల్గా యాక్షన్ చేస్తే దాన్ని మనం హోల్డ్ హోస్టేజ్ అని చెప్పేసి అంటాం. సో యూసేజ్ ఇక్కడ ఉంది. ద ఇష్యూ మస్ట్ నాట్ హోల్డ్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ హోస్టేజ్. నెక్స్ట్ ఇంట్రాక్టబుల్ ప్రాబ్లం. ఇందాక ఇచ్చిందిగా ఇంట్రాక్టబుల్. సో ఏంటిది? దాని మీనింగ్ ఏంటి? ఏ ప్రాబ్లం దట్ ఈస్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు సాల్వ్. అంటే ఇంట్రాక్టబుల్, మనం సాల్వ్ చేయలేం. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, సో బంగ్లాదేశ్ అండ్ ఇండియాకి మధ్యలో ఉన్న ప్రాబ్లం. సో లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉందన్నమాట. దేనికి సాల్వ్ చేయడానికి కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంది. అండ్ ఇంపాసిబుల్ అయితే కాదు, బట్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. బట్ ఇంట్రాక్టబుల్ ప్రాబ్లం అంటే మీనింగ్ అంటే ప్రాబ్లం దట్ ఈస్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు సాల్వ్. అంటే సాల్వ్ చేయడానికి అంత వీలుగా లేనిది అని చెప్పేసినట్టు. నెక్స్ట్ నో ట్రక్ విత్. మీనింగ్ ఏంటి? టు హ్యావ్ నో డీలింగ్స్ ఆర్ కనెక్షన్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. సో నో ట్రక్ విత్ అంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు అని చెప్పేసి. సింపుల్గా చెప్పాలంటే మన ఎక్స్కి మనకి ఉన్న రిలేషన్ అనమాట. బ్రేకప్, నో నో ట్రక్ విత్ మై ఎక్స్ అని చెప్పేసి అంటే. సో టు హ్యావ్ నో డీలింగ్స్ ఆర్ కనెక్షన్ విత్ సమ్మన్ ఆర్ సంథింగ్. అంటే తనకి మనకి సంబంధం లేదంటే మనం ఖర్చు పెట్టిన డబ్బులకి దానికి కూడా సంబంధం లేదని అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. హోల్డ్ వన్స్ గ్రౌండ్. దాని మీనింగ్ ఏంటి? టు మెయింటైన్ వన్స్ పొజిషన్ డిస్పైట్ అపోజిషన్ ఆర్ డిఫికల్టీ. హోల్డ్ వన్స్ గ్రౌండ్ అంటే వాళ్ళకి పొజిషన్ ఉంది, ఐదర్ ఏదైనా కానీ, పొలిటీషియన్స్ ఆర్ సంథింగ్. పొలిటీషియన్స్ ఏ అవసరం లేదు, స్టూడెంట్ లీడర్ ఆర్ సంథింగ్. సో టు మెయింటైన్ వన్స్ పొజిషన్, వాడి పొజిషన్ని మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. సో డిస్పైట్ అంటే వాడికి అపోజిషన్ లేని లేదు, డిఫికల్టీ లేని లేదు. డిఫికల్టీ అలాంటిది ఏమీ లేకుండా కనుక వాడి పొజిషన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఈ ఫ్రేజ్ వాడతాం, హోల్డ్ వన్స్ గ్రౌండ్. నెక్స్ట్ స్ట్రెంగ్తెన్ ద బాండ్. స్ట్రెంగ్తెన్ ద బాండ్ ఈజీగానే ఉంది. సో అంటే స్ట్రెంగ్తెన్ ద బాండ్ ఏంటంటే టు మేక్ ఏ రిలేషన్షిప్ స్ట్రాంగర్. అంటే ఇప్పుడు ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి? షేక్ హసీనా వల్ల కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు, బట్ ఏం చేశారు మన ఇండియన్ గవర్నమెంట్? బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా ఇండియాకి ఫ్రెండ్ లానే చూస్తుంది తప్ప, ఇండియా ఎప్పుడు బంగ్లాదేశ్ ఫ్రెండ్ లానే చూస్తుంది తప్ప ఎనిమిలా చూడట్లేదు. సో అలా అనమాట. సో స్ట్రెంగ్త్ ఎంత బాండ్ అంటే టు మేక్ రిలేషన్షిప్ స్ట్రాంగర్. నెక్స్ట్ బడ్ జాన్. ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ ఇడియమ్స్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వొకాబులరీ ఒకసారి చెక్ చేయండి. వొకాబులరీ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఆర్టికల్ వెళ్తే అప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ బడ్ జాన్
ఏంటి బట్ జాన్ మీనింగ్ అని చెప్పేసి అంటే టు మేక్ ఏ స్మాల్ మూమెంట్స్ ఆర్ చేంజ్ ఇన్ పొజిషన్, టు మేక్ ఏ స్మాల్ మూమెంట్స్ ఆర్ చేంజ్ ఇన్ ఒపీనియన్. బట్ జాన్ అంటే ఏంటంటే విల్ నైదర్ సైడ్ ఈస్ విల్లింగ్ టు బడ్జ్ ఆన్ ద ఇష్యూ అంటే ఏంటంటే సో అటు ఇటు కూడా చాలా స్టబర్న్ గా ఉన్నారు. జస్ట్ ఏదో బడ్జ్ ఆన్ అని చెప్పేసానంటే సో స్టబర్న్ గా ఉన్నారు. చిన్న మూమెంట్ అయితే ఉంది బట్ అంత చెప్పుకోదగ్గ విషయం అంటే చెప్పుకోదగ్గ రిజాల్వ్మెంట్ అయితే ఇద్దరికి మధ్యలో లేదు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కామ్ డౌన్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. కామ్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? టు రెడ్యూస్ టెన్షన్ ఆర్ సెటిల్ ఏ సిచ్యువేషన్. సో కామ్ డౌన్ అని చెప్పేసి అంటారు కదా, అంటే ఫుల్ యాంగ్జైటీలో కానీ లేకపోతే టెన్షన్ లో సంథింగ్ ఏదైనా ఉంటే కామ్ డౌన్ కూల్ డౌన్ అని చెప్పేసి అంటాం కదా. సో సేమ్ అదే కామ్ డౌన్, టు రెడ్యూస్ టెన్షన్ ఆర్ సెటిల్ ఎ సిచ్యుయేషన్. నెక్స్ట్ రీఅఫర్మ్ టైస్ అంటే మీనింగ్ ఏంటి? టు రీస్టార్ట్ ఏ కమిట్మెంట్ ఆర్ కన్ఫర్మ్ ఏ రిలేషన్షిప్. రీఅఫర్మ్ టైస్ అని చెప్పేసి అంటే సో రిలేషన్షిప్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి ఇండియా అండ్ బంగ్లాదేశ్ లో మధ్యలో చిన్న ఇష్యూస్ అయితే జరిగాయి. సో బట్ అదంతా ఏం లేదు, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. సో దేని కమిట్మెంట్ ని ఇండియాకి అండ్ బంగ్లాదేశ్ కి మధ్యలో ఉన్న కమిట్మెంట్ ని కానీ లేకపోతే రిలేషన్షిప్ ని కానీ సో ఇంతకు ముందు ఎలా ఉందో అట్లానే మెయింటైన్ చేద్దాం. సో రిలేషన్షిప్ నథింగ్ బట్ ట్రేడ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మధ్యలో ఉండే ట్రేడింగ్స్ అవి ఉంటాయి కదా. సో ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కూడా యాస్టీస్ అట్లానే ఉంటాయి అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అకౌంట్ ఫర్. ఏంటి అకౌంట్ ఫర్ అంటే మీనింగ్? టు బి రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ ఆర్ టు ఎక్స్ప్లెయిన్. అకౌంటబిలిటీ అని చెప్పేసి అంటాం కదా, అక్కడ నుంచి వచ్చింది అకౌంట్ ఫర్. సో ఐఎమ్ అకౌంట్ ఫర్ మై మదర్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? రెస్పాన్సిబుల్. ఓకే, టు బి రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతాయుతంగా ఉండడం. రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ ఆర్ టు ఎక్స్ప్లెయిన్. సో నేను అలా ఉన్నాను అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సెట్అవుట్. ఏంటి సెట్అవుట్ అంటే మీనింగ్ ఏంటి? టు ప్రెజెంట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సెట్అవుట్ అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కానీ లేకపోతే దాన్ని ఎలా టు ప్రెజెంట్ అంటే పీపీటీ సెట్ వేసి ఎలా మనం ప్రెజెంట్ చేస్తామో అలా ప్రెజెంటేషన్ అని చెప్పేసి అంటాం కదా అది. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ని దాన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎడిటోరియల్ యొక్క మెయిన్ ప్లాట్ చెప్పా కదా, ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి. సో అదే అదే కాంటెక్స్ట్ లో టోన్ వచ్చేసి ఏమవుతుంది? డిప్లొమాట్. అదే కాంటెక్స్ట్ లో టోన్ వచ్చేసి ఏమైంది? డిప్లొమాటిక్ అండ్ కాషియస్. కాషియస్ అంటే మీనింగ్ ఏంటి? అంటే అక్కడ ఏదో సిచ్యువేషన్ జరిగింది, దాని కాషన్ అంటే మనల్ని హెచ్చరిస్తున్నట్టు అనమాట. డిప్లొమాటిక్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? డిప్లొమాటిక్ లైక్ అంటే కాన్వర్సేషన్ బిట్వీన్ టూ, కొంచెం ఫార్మల్ గా, సో ఫార్మల్ గా డీల్ చేయడం. సో అలా ఫార్మల్ గా అండ్ కాషియస్ గా ఉంది. సో థీమ్ వచ్చేసి ఏంటి? ఎడిటోరియల్ దేని గురించి అడ్రస్ చేస్తుంది? డిప్లొమాటిక్ టెన్షన్స్. అంటే ఆ, ఇప్పుడు ఏదో సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్ టూ టూ కంట్రీస్ మధ్యలో కొంచెం టెన్షన్ క్రియేట్ చేసింది. సరౌండింగ్ దేనికి మధ్య? బంగ్లాదేశ్ డిమాండ్ ఫర్ ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ షేక్ హసీనా. అంటే షేక్ హసీనా గారిని బంగ్లాదేశ్ కి అప్పచెప్పేయండి అని చెప్పేసి ఇండియాని చెప్తుంది బంగ్లాదేశ్ గవర్నమెంట్. దాని గురించే కదా మనకి చెప్తుంది. సో దాని గురించి చెప్తుంది అనమాట. సో లెట్స్ స్కిప్ ఇంటూ ఎడిటోరియల్. వచ్చేసాం మన ఎడిటోరియల్లోకి. సో ఫస్ట్ నేను చదువుతూ ఉంటాను, నా వర్డ్స్ నా వాయిస్ ఫాలో అవ్వండి. ఏంటి? కాస్ట్ అండ్ బెనిఫిట్. కాస్ట్ అండ్ బెనిఫిట్ ఆన్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ షేక్ హసీనా. సో కాస్ట్ అండ్ బెనిఫిట్, ఇక్కడ కాస్ట్ అండ్ బెనిఫిట్ అంటే ఖర్చులు అలా కాదు. సో ఇద్దరికి మధ్యలో జరుగుతున్న దాంట్లో అదే ఏముంది? ఎవరెవరికి మధ్యలో? బంగ్లాదేశ్, ఇండియా అండ్ షేక్ హసీనా. సో అంటే ఇండైరెక్ట్ గా ఆథర్ ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంటే షేక్ హసీనా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. అంతేగా, బంగ్లాదేశ్, ఇండియా అండ్ షేక్ హసీనా మూడు మూడు ఇచ్చారు, మూడు విడిగా. అంటే ఇండైరెక్ట్ గా ఆథర్ మనకి ఏం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాడంటే షేక్ హసీనా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కన్వే చేయాలి అని అనుకుంటున్నాడు. సో ఇండియా కెనాట్ హ్యాండ్ ఓవర్ షేక్ హసీనా టు ద అన్ఎలెక్టెడ్ యూనస్ గవర్నమెంట్. చెప్పాను కదా, అక్కడ గవర్నమెంట్ అయితే ప్లస్ అంతకు ముందు అంతా గొడవలు జరగక ముందు షేక్ హసీనా గారు గవర్నమెంట్ ఉండేది. బట్ ఇక్కడ ఇప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారు? యూనస్, మొహమ్మద్ యూనస్ రూల్ చేస్తున్నారు. బట్ అది అన్ఎలెక్టెడ్. సో అంటే ఎలెక్టెడ్ కాదు, అంటే అథెంటికేటెడ్ కాదు, కరెక్ట్ గవర్నమెంట్ కాదు, అన్ఎలెక్టెడ్ యూనస్ గవర్నమెంట్. సో అన్ఎలెక్టెడ్ యూనస్ గవర్నమెంట్ కి సో షేక్ హసీనా గారిని హ్యాండ్ ఓవర్ చేయము అని చెప్పేసి ఇండియా పక్కగా ఉంది. సో చూద్దాం, ఆర్టికల్లోకి ఎంటర్ అయిపోదాం. నేను చదువుతా, జస్ట్ మీరు నా వర్డ్స్ ఫాలో అవ్వండి.
amidst signs that New Delhi and Dhaka are trying to resolve other issues that have marred their ties in the last few months. అంటే ఏంటి? సో బంగ్లాదేశ్ అండ్ ఢాకా మధ్యలో అదే సారీ, ఢిల్లీ అండ్ ఢాకా మధ్యలో కొన్ని ఏం జరుగుతున్నాయి, కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతున్నాయంట లాస్ట్ ఫ్యూ మంత్స్ గా. ఏంటవి? ద ఇష్యూ ఆఫ్ బంగ్లాదేశ్ డిమాండ్ దట్ ఇండియా ఎక్స్ట్రడేట్ షేక్ హసీనా రిమైన్స్ ఇంట్రాక్టబుల్. అంటే ఏంటి? బంగ్లాదేశ్ లో అంటే ఏంటి? ఇండియాలో షేక్ హసీనా గారు ఉన్నారు. సో ఆమెను ఎలా అయినా సరే ఇచ్చేయండి అని చెప్పేసి బంగ్లాదేశ్ అడుగుతున్నారు. బట్ ఇండియా ఏం చెప్తుంది? నో, విత్ నైదర్ సైడ్ బడ్జింగ్. మీనింగ్స్ చూసాం కదా, నైదర్ సైడ్ బడ్జింగ్. ఇన్ డిసెంబర్ India Foreign Secretary Vikram Misri was able to convey during his Dhaka visit. సో డిసెంబర్లో విక్రమ్ మిశ్రీ గారు, ఎవరు? మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ఢాకా ట్రిప్కి వెళ్ళారంట. ఢాకా ట్రిప్ కాదు, ఢాకా విజిట్కి వెళ్ళారు. అక్కడ ఆయన కన్వే చేశారు, అంటే అనువదించారు, కన్వే చేశారు. ఏమని మెసేజ్ చేశారు? దట్ ఇండియా రిమైన్స్ ఏ ఫ్రెండ్. ఎవరికి? దట్ ఇండియా రిమైన్స్ ఏ ఫ్రెండ్. ఎవరికి? సో షేక్ హసీనా గారికి కాదు, బంగ్లాదేశ్కి. సో బంగ్లాదేశ్కి ఫ్రెండ్ లానే ఉంటుంది. హీ ఆల్సో రీఅఫర్మ్డ్ ద కంటిన్యూటీ ఇన్ టైస్ ఇన్ ట్రేడ్. సో ఏమని ఇచ్చారు ఆయన? సో కన్ఫర్మ్ చేశారు. సో ట్రేడ్ అయితే ఏదైతే ఉందో, ట్రేడ్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ, అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఉన్న ట్రేడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ, అది ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలానే ఉంటుంది, కంటిన్యూటీగానే ఉంటుంది. సో ఇండియా ఎప్పుడు కూడా బంగ్లాదేశ్కి ఫ్రెండే అన్న మెసేజ్ని కన్వే చేశారు. ద టూ సైడ్స్ అపియర్స్ టు హ్యావ్ కామ్డ్ ద సిచ్యువేషన్ ఎట్ ద బోర్డర్స్ యాజ్ వెల్. సో అలా చెప్పారైనా ఓకే, కొంచెం అపియర్స్ టు హ్యావ్ కామ్డ్ అంటే ఏంటి? కనిపించింది అలా. సో ఆయన చెప్పారు, కన్వే చేశారు, ఇండియా ఎప్పుడు బంగ్లాదేశ్కి ఫ్రెండే అన్న సెన్స్ అయితే ఇచ్చారు. కానీ అపియర్స్ టు హ్యావ్ కామ్డ్ అంటే కామ్ అయినట్టు కనిపించిందంట. చూద్దాం ఏమైందో లేదో. సో బోర్డర్స్ యాజ్ వెల్. ఫైనలీ ద గవర్నమెంట్ ఇండికేటెడ్ ఏ పార్లమెంటరీ కమిటీ దట్ వైల్ మిస్ హసీనా రిమైన్స్ ఇన్ ఢిల్లీ యాజ్ ఇండియాస్ గెస్ట్. సో ఏమని చెప్పారు? పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పింది? సో మిస్టర్ షేక్ హసీనా మాకేమీ శత్రువు కాదు, లేకపోతే ఏమీ కాదు, ఆవిడేం విక్టిమ్ కాదు. సో ఇండియా, షేక్ హసీనా గారు ఎక్కడ ఉంటారంట? ఢిల్లీలో ఉంటారు. ఎలా? ఇండియాస్ గెస్ట్. ఆవిడ ఇండియాస్ గెస్ట్ గానే ఉంటారు. సో ఇట్ హ్యాడ్ నో ట్రక్ విత్ హర్ పొలిటికల్ ప్రొనౌన్స్మెంట్స్ అండ్ మెసేజెస్ టార్గెటింగ్ మిస్టర్ యూనస్. అదేమీ అంత ఇబ్బంది పెట్టే విషయమేం కాదు. సో దేనికి టార్గెటింగ్ అంటే మిస్టర్ యూనస్ గవర్నమెంట్ ని కించపరచడం లేకపోతే అలా చేసేదేం కాదు. బట్ ఆవిడ మాకు గెస్ట్ లాగే ఉంటారు అంతే. ద సిచ్యువేషన్ సీమ్ టు షిఫ్ట్ లాస్ట్ వీక్ యాజ్ బంగ్లాదేశ్ సెంట్ న్యూ ఢిల్లీ ఏ నోట్ వెర్బాలే. సో ఏంటి నోట్ వెర్బాలే అని చెప్పేసి అంటే? సో ఒక ఓరల్ మెసేజ్, నోట్ వెర్బాలే, సారీ ఓరల్ మెసేజ్ కాదు, ఒక రిటర్న్ మెసేజ్ పంపించారంట. ఎప్పుడు? లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ బంగ్లాదేశ్ ఇండియాకి పంపించింది. ఇండియాకి ఇన్ ద సెన్స్ న్యూఢిల్లీకి, ఇన్ ద సెన్స్ ఇండియన్ గవర్నమెంట్కి పంపించింది. ఏం పంపించింది? ఒక నోట్ వెర్బాలే, నథింగ్ బట్ ఒక మెసేజ్ ఆర్ సంథింగ్ ఏదో అని చెప్పేసి అనుకోవచ్చు, లెటర్, మెసేజ్, సంథింగ్ పంపించింది. నోట్ వెర్బాలే ఆర్ డిప్లొమాటిక్ మిసివ్ డిమాండింగ్. సో పంపించింది ఏంటి అని చెప్పేసి అంటే ఏంటి, ఏమని పంపించింది? డిమాండ్ చేశారంట మిస్టర్ హసీనాస్ ఎక్స్ట్రాడిషన్ టు ఫేస్ ట్రయల్ ఫర్ కేసెస్ దట్ ఇంక్లూడ్ కరప్షన్. సో పంపించిందంట మిస్టర్ హసీనాని పంపించండి. ఎందుకు అని చెప్పేసి అంటే ఆవిడ గవర్నమెంట్ సో ఏమేమి ఫేస్ చేస్తుందంట అంటే ఆవిడ గవర్నమెంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఏమేమి ఫేస్ చేస్తుంది? ఇంక్లూడ్ కరప్షన్. సో కరప్షన్ ఉందంట. అండ్ ఢాకా బేస్డ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో క్రైమ్స్ ట్రిబ్యునల్ చార్జ్ దట్ షీ హ్యాడ్ పర్పెట్రేటెడ్ క్రైమ్స్ అగెనిస్ట్ సో హ్యుమానిటీ, క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ అంటే చాలా ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేశారు. సో ఇన్నున్నాయి ఇన్ ఆర్డర్ టు ఏ పోలీస్ క్రాక్ డౌన్. సో పోలీస్ క్రాక్ డౌన్ కూడా చేసిందంట. అంటే ఏంటి? స్టూడెంట్ ప్రొటెస్ట్ మీద ఆవిడ కొంచెం పోలీసులను ప్రయోగించడం సంథింగ్ అట్లాంటివి చేసింది. ఇన్నున్నాయంట ఆవిడ మీద చార్జెస్. ఏమేమి ఉన్నాయి? కరప్షన్ ఇంక్లూడ్ అయిందంట, క్రైమ్స్ అగైన్స్ హ్యూమానిటీ అంటే ఏంటి? చాలా ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేశారంట. అండ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఇన్ ఉంది ఇన్ ద సెన్స్
షేక్ హసీనా గారు కాదు. ఆవిడ గవర్నమెంట్ ఇన్ని క్రైమ్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే ప్రొటెస్టర్స్ మీద గూడా ఆవిడ కొంచెం కర్కశంగానే బిహేవ్ చేసిందంట. ఇన్నున్నాయి కదా! అని చెప్పేసని అంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఇలా అని చెప్పేసి ఒక నోట్ వెర్బాలో పంపించింది ఎవరు? ఢాకా గవర్నమెంట్. అంటే నథింగ్ బట్ యూఎస్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్‌కి పంపించింది. ద ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ The India-Bangladesh Extradition Treaty of 2013, amended in 2016, sets out a course of procedures quite clearly, which needs to be pursued through a more formal representation from Bangladesh to India. So, ట్రీటీ ఉందంట ఏంటది 2013 సో అమెండెడ్ అంటే పక్కా అయింది కన్ఫర్మ్ అయింది ఎప్పుడు సో 2016లో కన్ఫర్మ్ అయింది అది కొన్ని ప్రొసీజర్స్ ఇచ్చిందంట ఏంటది విచ్ నీడ్స్ టు బి పర్ష్యూడ్ అది మీరు చూడండి ఒకసారి కొంచెం అని చెప్పేసి చెప్తుంది ఇండియాకి చెప్తుంది బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏంటంటే అవి ద నోట్ ఆఫ్ వెర్బాలే అపియర్స్ టు బి మెంట్ ఓన్లీ టు ఎస్యూఎస్ డొమెస్టిక్ పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీస్ సో డొమెస్టిక్ పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ వైల్ ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రే కదా అంతకుముందు ఢాకా విజిట్కి వెళ్ళారు సో వాళ్ళని రెస్పాండ్ అవ్వమంటుందంట ఏమని సో నాట్ రిజెక్టింగ్ ఇట్ అవుట్ రైట్ సీమ్స్ టు బి నాన్ ఎస్కలేటరీ వే ఆఫ్ డీలింగ్ విత్ ద సిచ్యుయేషన్ మీరు షేక్ హసీనా గారిని మాకు అప్పచెప్పడానికి నాన్ రిజెక్టింగ్ సో కొంచెం రిజెక్ట్ చేసి నాన్ ఎస్కలేటరీ అని చెప్పేసి అంటే ఉన్న సిచ్యువేషన్ ఇంకొంచెం వర్సన్ చేయకుండా కొంచెం సిచ్యువేషన్ డీల్ చేసే విధంగా రెస్పాండ్ ఇవ్వండి అంటే మేము ఒక నోట్ వెర్బాలే పంపించాం కదా సో మరి నాన్ ఎస్కలేటింగ్ అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా హసీనా గారు మా గెస్ట్ మా దగ్గర ఉంచుకుంటాం అలా కాకుండా ఒకసారి ఆలోచించండి సో డీల్ చేయండి సిచ్యువేషన్ని అన్న సెన్స్ ఇచ్చారంట వాళ్ళకి while the legalities of the request can be the subject of protracted negotiations అంటే ఏంటి ఇంక్రీజ్ అవుతున్నాయి సో నెగోషియేషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ ద ఇష్యూ డస్ నాట్ హోల్డ్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ హోస్టేజ్ అంటే ఏంటంటే ఇంత చిన్న ఇష్యూ అంటే హసీనా గారిని పంపించండి ఇంత చిన్న ఇష్యూ మీద అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ ని హోస్టేజ్ అంటే ఒక బందీల్లాగా మన రిలేషన్ అనేది మంచిగా ఉండాలి కానీ ఇలా ఏదో బంధించినట్టు ఫోర్స్ఫుల్ గా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు ద యుఎస్ గవర్నమెంట్ మస్ట్ అండర్స్టాండ్ దట్ ద హిస్టరీ ఆఫ్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ మిస్టర్ హసీనా అండ్ హెర్ ఫ్యామిలీ ఈజ్ ఫోర్జ్డ్ ఇన్ ద సాక్రిఫైస్ మేడ్ ఇన్ బోత్ కంట్రీస్ ఆఫ్ ద లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ సో అంటే యుఎస్ గవర్నమెంట్ చెప్తుంది మేము అర్థం చేసుకోగలం సో మిస్టర్ హసీనా గవర్నమెంట్ అంటే హసీనా వాళ్ళ ఫాదరే కదా రియోట్స్ అండ్ సంథింగ్ బంగ్లాదేశ్ యొక్క విముక్తికి దానికి ఆయన కొంచెం కష్టపడింది దానికి సో అలాంటిది మేము అర్థం చేసుకోగలం అంటే ఎవరు అర్థం చేసుకోగలరు యుఎస్ గవర్నమెంట్ మస్ట్ అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు ద హిస్టరీ ఆఫ్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ మిస్టర్ హసీనా సో అండ్ హర్ ఫ్యామిలీ ఈస్ ఫోర్జ్డ్ ఇన్ ద సాక్రిఫైస్ సాక్రిఫైస్ ఫోర్జ్డ్ ఇన్ ద సాక్రిఫైస్ మేడ్ ఇన్ బోత్ కంట్రీస్ అంటే ఎవరు ఇక్కడ సో బంగ్లాదేశ్ అండ్ ఇండియా సో ఫర్ ద లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ సో బంగ్లాదేశ్ లిబరేషన్ లో షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ డీల్ చేస్తున్నప్పుడు అంటే లీడ్ చేస్తున్నప్పుడు సో ఇండియా చాలా హెల్ప్ చేసింది సో దట్ మాకు తెలుసు ఆ రిలేషన్షిప్ అనేది ఎట్లా ఉంటుందో ఇండియాకి అండ్ బంగ్లాదేశ్ కి మధ్యలో ద అసాసినేషన్ ఆఫ్ హెర్ ఫాదర్ అసాసినేషన్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ పొలిటీషియన్ సో ఎవరి ఫాదర్ హసీనా గారి ఫాదర్ సో షేక్ ముజ్బిర్ రెహమాన్ ఎవరైనా బంగ్లాదేశ్ కి సో వాళ్ళ ఫాదర్ షేక్ ముజ్బిర్ రెహమాన్ ఆయన ఎవరు బంగ్లాదేశ్ లిబరేషన్ లో మెయిన్ రోల్ అనమాట అండ్ మెంబర్స్ ఆఫ్ హెర్ ఫ్యామిలీ ఇన్ 1917 అండ్ హెర్ ఫస్ట్ ఎగ్జైల్ ఇన్ ఇండియా సో అప్పుడు 1975లో వాళ్ళ ఫాదర్ని ఎవరి ఫాదర్ని షేక్ హసీనా ఫాదర్ అయిన షేక్ ముజ్బిర్ రెహమాన్ని అండ్ ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశారంట సో అది అంటే 1975లో ఆవిడ ఫస్ట్ ఎగ్జైల్ ఇన్ ఇండియా సో అప్పుడు ఆవిడ బంగ్లాదేశ్ వదిలేసి ఎగ్జైల్ అని చెప్పేసి అంటే వనవాసం లేకపోతే పారిపోవడం అంటే దూరంగా ఉండడం అని చెప్పేసి అంటాం కదా అంటే మన ప్లేస్కి మన నేషన్కి కొంచెం దూరంగా ఉంటే దాన్ని ఎగ్జైల్ అని చెప్పేసి అంటాం సో అప్పుడు ఇండియాకి వచ్చారంట ఆవిడ స్ట్రెంగ్ అండ్ ద బాండ్ సో అంటే అప్పుడు వచ్చారు సో ఆ టైంలో అఫ్ కోర్స్ బంగ్లాదేశ్కి లిబరేషన్ వచ్చిన తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో రిలేషన్స్ బాగానే ఉన్నాయి ఎప్పుడు ఆ తర్వాత స్ట్రెంగ్ ద బాండ్ సో అప్పుడు స్ట్రెంగ్ అయిందంట బాండ్ ఎవరికి మధ్యలో సో ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి మధ్యలో ఇట్ ఈస్ ఫ్యూటైల్ టు ఎక్స్పెక్ట్ దట్ ఇండియా వుడ్ సింప్లీ హ్యాండ్ మిస్ హసీనా ఓవర్ వెన్ షీ హ్యాస్ సాట్ రెఫ్యూజీ హియర్ అంటే అండ్ నో వన్ and no amount of coercive pressure
కుడ్ ఫోర్స్ ఇన్ ఇండియా గవర్నమెంట్ టు కంప్లై. సో ఆవిడని ఇచ్చేసేయండి, మాకు మేమేం ఫోర్స్ఫుల్గా ఏమైతే చెప్పట్లేదు కానీ కొంచెం ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తుంది. ద డెసిషన్ టు షెల్టర్ ద దలై లామా ఇన్ 1959 ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ నాట్ వేవర్డ్ డిస్పైట్ చైనీస్ ప్రెషర్. సో అంటే దలై లామాకు కూడా 1959లో షెల్టర్ ఇచ్చింది. సో అదేమి చైనీస్ ప్రెషర్ వల్ల వాళ్ళేం అప్పచెప్పలేదు కదా. సో అలా మీరు చైనీస్ ప్రెషర్కి దానికి ఎలాగో లొంగలేదో సేమ్ అలానే మా ప్రెషర్కి ఏం లొంగద్దు కానీ జస్ట్ మేము అడుగుతున్నాము, ఇచ్చేసేయండి అంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి. ఫర్దర్ మోర్ బ్రింగింగ్ మిస్ హసీనా టు అకౌంట్ ఈస్ నాట్ ద మ్యాండేట్ టు ఇంటరిమ్ రెజ్యూమే. సో అంటే ఆమె హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఇంటరిమ్ రెజ్యూమే అని చెప్పేసి అంటే ఇప్పుడు అన్ఎలెక్టెడ్ యూనిస్ గవర్నమెంట్ కదా, దానికి ఏమి పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. And should be pursued by a government duly elected by the Bangladesh people. In Delhi, there must be a recognition that actions of Miss Hasina's government have scared the nation. So, మిస్టర్ హసీనా గవర్నమెంట్ ఏం చేసింది, ఈ నేషన్ని స్కేర్ చేసిందంట. స్కేర్ చేయడం అంటే భయపట్టింది. సో ఎందుకు, ఆవిడ చుట్టూ చాలానే క్రైమ్స్, ఇన్హ్యూమన్గా బిహేవ్ చేశారని అవన్నీ చాలానే ఉన్నాయి కదా. The fact that she is making political statements with ease from Indian soil is likely to embitter ties, and New Delhi must conduct a full cost benefit analysis and how helpful these statements are. సో ఆవిడ ఏం చేస్తుంది, సో ఎక్కడుంది ఆవిడ, ఇండియాలో ఉంది, ఇండియాలో అంటే ఢిల్లీలో ఉండి సో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుందంట. ఆవిడ స్టేట్లో ఉండి అంటే ఆవిడ బంగ్లాదేశ్లో ఉండి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తే ఓకే, బట్ ఆవిడ ఎలా ఇస్తుంది, ఢిల్లీలో ఉండి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. సో ఒక్కసారి చెక్ చేసుకోండి, ఢిల్లీ అంటే ఇండియా ఒకసారి మీరు విజిట్ చూడండి ఒకసారి, సో ఏమన్నా బెనిఫిట్ అనాలిసిస్ ఉంటే అని చెప్పేసి అంటున్నారు. గివెన్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టెన్స్ బోర్డర్ అండ్ జియో పొలిటికల్ టర్మాయిల్. సో ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, సో టెన్స్ బోర్డర్, టెన్స్ ఇన్ ద సెన్స్ బోర్డర్ని కొంచెం టెన్షన్ పెట్టే విధంగా, అలాగే జియో పొలిటికల్ టర్మాయిల్ అని చెప్పేసి అంటే డిస్టర్బ్డ్, ఓకే, కన్ఫ్యూజ్డ్ ఇన్ ఎ మ్యానర్. జియో పొలిటికల్ టర్మాయిల్ ఫర్ బోత్ కంట్రీస్, ఎవరికి, ఇద్దరు కంట్రీస్కి కూడా అంటే ఫర్ ఆవిడిచ్చే పొలిటికల్ స్టేట్మెంట్స్ అటు బంగ్లాదేశ్కి ఉపయోగపడట్లేదు, ఇటు ఇండియాకి కూడా ఉపయోగపడట్లేదు. మస్ట్ లర్న్ టు డీల్ విత్ ద ఇష్యూస్ డిప్లొమాటికల్లీ. సో కాబట్టి మీరే కొంచెం ఈ ఇష్యూస్ని డిప్లొమాటికల్గా డీల్ చేయండి ఇన్ ఏ సెపరేట్ సిలో ఫ్రమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్. సో అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూనే కొంచెం ఈ సిచ్యువేషన్ని కొంచెం డిప్లొమాటిక్గా డీల్ చేయండి అని యుఎస్ గవర్నమెంట్ అనేది ఇండియాకి చెప్తుంది. అంటే నోట్ వెర్బల్ ఇచ్చింది కదా, దాంట్లో మెన్షన్ చేస్తూ ఇచ్చింది అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్. ఆర్టికల్ బేస్ చేసుకొని కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. ఆర్టికల్ బేస్ చేసుకొని కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ డిస్కస్డ్ ఇన్ ద ఎడిటోరియల్? ఏంటి మెయిన్ ఇష్యూ, మన ఎడిటోరియల్లో డిస్కస్ చేసిన మెయిన్ ఇష్యూ ఏంటి? సో షేక్ హసీనా గారు ఇండియాలో ఉన్నారు, సో బంగ్లాదేశ్ ఏం చేస్తుంది, మాకు అప్పచెప్పండి. ఆ విషయం గురించి అంటే దాని గురించే కదా. చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. ఎనర్జీ కోఆపరేషన్, అసలు ఎనర్జీ కోఆపరేషన్ అనే దాని మధ్యలో అసలు రానే రాలేదు. ట్రేడ్ అగ్రిమెంట్స్, బంగ్లాదేశ్ డిమాండ్ ఫర్ షేక్ హసీనాస్ ఎక్స్ట్రాడిషన్, బోర్డర్ సెక్యూరిటీ అగ్రిమెంట్. సో బోర్డర్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ గురించి కానీ, ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి కానీ దేని గురించి మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడింది, సో షేక్ హసీనా గారు ఇండియాలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, సో మాకు అప్పచెప్పేయండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ట్రీటీ గర్న్స్ ఎక్స్ట్రాడిషన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్? ఏ ట్రీటీ క్లియర్గా మెన్షన్ చేశారు, 2013 ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. ఓకే, సో 2013 ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అమెండ్ చేసింది, బట్ ఇట్ ఈస్ అమెండెడ్ ఇన్ 2016 కదా. బట్ ఎక్కడ గవర్న్ చేసింది, 2013 ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలోనేగా. సో 2016 అవదు, సో ఆన్సర్ వచ్చేసి 2013 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ఎడిటోరియల్ మెన్షన్స్ విచ్ హిస్టారికల్ ఇన్స్టెన్స్ సిమిలర్ టు షేక్ హసీనాస్ కేస్? సో ఎడిటోరియల్లో మెన్షన్ చేసిన హిస్టారికల్ ఇన్స్టెన్స్ ఏంటది? సో ఏంటది అంటే దేంతో కంపేర్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దేంతో కంపేర్ చేశారు, ఇండియా చైనా ట్రేడ్ వారా అసలు మెన్షన్ చేయలేదు, యుఎస్ ఇండియా అసలు మెన్షన్ చేయలేదు, ఇండియా పాకిస్తాన్ అనేది కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ మూడు పోతాయి. సో మనకేమిచ్చారు, దలైలామా అసైలం ఉంది కదా, ఎక్కడ 1959లో, ఆ టైంలో చైనీస్ ప్రెషర్ గురించి దాని గురించి ఇచ్చారు కదా ఆర్టికల్లో. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, దలైలామాస్ అసైలం ఇన్ 1959. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
వాట్ ఈస్ మెయిన్ బై నోట్ వెర్బాలే? ఏంటి నోట్ వెర్బాలే అని చెప్పేసానంటే ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా మనకి. సో ఎవరు పంపించారు? యుఎస్ గవర్నమెంట్ మనకు ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా రాసారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే హసీనా గారి గవర్నమెంట్ గురించి. సో అదంతా రాసి పంపించారుగా. సో అది సో వెర్బల్ అగ్రిమెంటా? నో. వెర్బల్ అగ్రిమెంట్ ఇన్ ద సెన్స్ ఓరల్ అనమాట. ఓరల్ అగ్రిమెంట్ అని చెప్పేసి కాదు కదా. రిటర్న్ అండ్ డిప్లొమాటిక్ కదా. రిటర్న్ అండ్ డిప్లొమాటిక్ కమ్యూనికేషనే కదా నోట్ వెర్బల్ అని మెన్షన్ చేసింది. సో క్యాజువల్ కాన్వర్జేషన్ అనేది మెన్షనే చేయలేదు. సో ట్రీటీ ప్రపోజల్ కాదు అది. జస్ట్ ప్రపోజల్ కాదు, ఇట్స్ జస్ట్ నోట్ వెర్బలే. అంటే వాళ్ళకి రిలీజ్ చేశారు ఒక రిటర్న్ ఫార్మాట్ ఆర్ సంథింగ్. నెక్స్ట్, వాట్ కుడ్ బి ద పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ ఇష్యూ ఇఫ్ నాట్ రిజాల్వ్ డిప్లొమాటికల్లీ? సో ఏం మెన్షన్ చేశారంటే రిజాల్వ్ చేయండి అని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ చెప్తుంది కదా. అలా అవ్వకపోతే గనుక ఏంటి దాని యొక్క పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్, అంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏమేమి అయి ఉంటాయి అని చెప్పేసి కదా అడిగారు. ఏంటి? ఎన్హాన్స్డ్ బయలాటరల్ ట్రేడ్సా? ఎన్హాన్స్డ్ అంటే ఇంక్రీజ్ చేయడం. బయలాటరల్ ట్రేడ్స్ ఇంక్రీజ్ ఎలా చేస్తారు? రిజాల్వ్ అయితేనే కదా బయలాటరల్ ట్రేడ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏమడిగారు? ఇక్కడ రిజాల్వ్ అయిందా? నో. సో రిజాల్వ్ చేయమని చెప్పేసి అని అంటున్నారు. సో రిజాల్వ్ చెయ్యలేకపోతే కనుక వాటి యొక్క పరిణామాలు ఏంటి? ఏమవుతాయి? ఇంక్రీజ్డ్ జియో పొలిటికల్ టర్మాయిల్, స్ట్రెంగ్థెన్డ్ టైస్ బిట్వీన్ నేషన్స్. అసలు రిజాల్వ్ అయితే కదా ఇవన్నీ జరిగేవి. రిజాల్వ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? సో ఇంక్రీజ్డ్ జియో పొలిటికల్ టర్మాయిల్ అంటే ఏంటి? కన్ఫ్యూజన్, లేకపోతే ఇద్దరికి మధ్యలో టర్మాయిల్, లైక్ కన్ఫ్యూజన్ కానీ లేకపోతే డిస్టర్బెన్సెస్. టర్మాయిల్ అంటే అదే అనమాట. సో రెండు నేషన్స్ కి మధ్యలో జియో పొలిటికల్ టర్మాయిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి ఎన్హాన్స్ అవుతాయి. ఏం ఎన్హాన్స్ అవుతాయి? జియో పొలిటికల్ టర్మాయిల్ అనేది ఎన్హాన్స్ అయిపోద్ది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ విక్రమ్ మిశ్రీస్ విజిట్ టు ఢాకా ఇన్ డిసెంబర్? ఎందుకు వెళ్ళారు ఆయన? జస్ట్ ఊరికే ఢాకాని చూసేసి ఒక ట్రిప్ వేసి, ఫ్యామిలీ ట్రిప్ వేసి వెళ్దామని చెప్పేసి వచ్చారా? నో. ఎందుకు? టు రీఅఫర్మ్ ఇండియాస్ ఫ్రెండ్షిప్ అండ్ బయోలెటరల్ టైస్. అంటే ఏంటి? అంతకు ముందు ఎలా ఉందో అంటే షేక్ హసీనా గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఇన్ ద సెన్స్ ఢిల్లీకి అంటే ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్యలో రిలేషన్షిప్ అనేది బాగానే ఉండాలి అని చెప్పేసి చెప్పడానికి వెళ్ళారు. అంతేగాని ట్రిప్ వేయడానికి వెళ్ళలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వై ఈస్ ఇండియా అన్లైక్లీ టు హ్యాండ్ ఓవర్ షేక్ హసీనాస్ టు బంగ్లాదేశ్ కరెంట్ గవర్నమెంట్? అవును, ఎందుకు మనకి షేక్ హసీనా గారిని ఢిల్లీస్ గెస్ట్ అని చెప్పేసి అంటున్నారు కానీ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు పంపించట్లేదు? ఎందుకు అని చెప్పేసానంటే అంతకుముందు షేక్ హసీనా గారి ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఇండియా అండ్ బంగ్లాదేశ్ కి మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఆమెను అప్పచెప్పేస్తే ఇప్పుడు ఉన్నదేంటి? యుఎస్ గవర్నమెంట్ షేక్ హసీనా గారి మీద చాలా చాలా ఎలిగేషన్స్, ఐదర్ క్రైమ్స్ జరిగాయో లేదో తెలియదు, చాలా చాలానే ఎలిగేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా. సో దానివల్ల ఏమవుతుంది? పొలిటికల్ ఇన్ఎగ్జిస్టెన్సీ వస్తుంది. అండ్ షేక్ హసీనా గారికి కూడా మేబీ ఆవిడ ప్రాణహాని కూడా ఉంటుంది కదా. సో షేక్ హసీనా గారు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఇండియా అండ్ బంగ్లాదేశ్ కి మధ్యలో టర్మ్స్ అండ్ రిలేషన్స్, ట్రేడ్ అయితే చాలా గుడ్ ఉంది. సో చాలా మంచిగా ఉంది. అందుకని చెప్పేసి ఆవిడని హ్యాండ్ ఓవర్ చేయడానికి వీళ్ళు విల్లింగ్ గా లేరనమాట. సో ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనే దానికి ఆమెను అప్పచెప్పుకోవడానికి సంబంధమే లేదు. సో లీగల్ లిమిటేషన్స్ అసలు కానే కాదు. ఎందుకు అని చెప్పేసి అంటే ఆడేమి లీగల్ గా వచ్చలేరు. జస్ట్ షీఈ్ లైక్ ఇండియాస్ గెస్ట్ అంతే. సో డొమెస్టిక్ పొలిటికల్ రీజన్స్ అనేవి ఏమీ లేవు. జస్ట్ ఏమున్నాయి? హిస్టారికల్ టైస్. అంటే ఏంటి? వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ అండ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ నేచర్. అందుకని చెప్పేసి అప్పచెప్పడానికి ఆవిడని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇష్టపడట్లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద అక్యూజేషన్ మేడ్ బై బంగ్లాదేశ్ యుఎస్ గవర్నమెంట్ అగైన్స్ట్ షేక్ హసీనా? ఏమున్నాయి? ఏమేమి అక్యూజేషన్స్ చేసింది అంటే ఏమేమి ఎలిగేషన్స్ ఆవిడ మీద ఏమేమి రుద్దపడ్డాయి? సో అంటే యుఎస్ గవర్నమెంట్ ఉంది కదా, యుఎస్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ యుఎస్ గవర్నమెంట్ అఫ్ కోర్స్ అదేం అథెంటికేటెడ్ కాదు, ఎలక్టెడ్ కాదు, బట్ తాత్కాలికంగా అనుకోవచ్చు. సో ఏమేమి షేక్ హసీనా గారి మీద ఏమేమి అక్యూజేషన్స్ చేసింది? ఆవిడ చాలా ఇన్హ్యూమన్ గా ఉన్నారు అండ్ స్టూడెంట్స్ ప్రొటెస్టర్స్ మీదేమో పోలీసు లాఠీ చార్జ్ అవి చేశారు, ఇవన్నీ కదా చెప్పారు. సో మిస్అప్రోప్రియేషన్స్ కానే కాదు. సో క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ అండ్ కరప్షన్ కూడా ఉంది. అండ్ పొలిటికల్ కాన్స్పిరసీ అనేది కానే కాదు. వైలేటింగ్ ఇండియా బంగ్లాదేశ్, అసలు ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని వైలేట్ చేసే
కాన్సెప్టే లేదు. ఎందుకు అని చెప్పేసి అంటే షేక్ హసీనా అండ్ ఇండియా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ ఇన్ నేచర్ కాబట్టి సేమ్నే ఆవిడ మీద క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ అంటే ఆవిడ చాలా ఇన్హ్యూమన్ గా ఉన్నారు అండ్ కరప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి అని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ ఆవిడ మీద ఆరోపించబడింది. అక్యూజిషన్ అంటే ఆరోపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ ఇండియా రెస్పాండ్ టు బంగ్లాదేశ్ నోట్ వెర్బాలే? సో నోట్ వెర్బాలే ఇచ్చింది కదా, సో దానికి ఎలా రెస్పాండ్ అయింది ఇండియా? అవుట్ రైటా అంటే రిజెక్ట్ చేసిందా? డైరెక్ట్ గా రిజెక్ట్ అయితే చేయలేదు. బై ఫార్మల్లీ అక్నాలెడ్జింగ్ ద ఎక్స్ట్రాడిషన్ డిమాండ్, ఫార్మల్ గా అయితే కూడా ఏమీ మెన్షన్ చేసినట్టు ఏం లేదు. విత్ ఎ నాన్ ఎస్కలేటరీ రెస్పాన్స్ బై ప్రపోజింగ్ టు ఎక్స్ట్రాడిక్ట్ షేక్ హసీనా సూన్. సో అసలు అప్ చెప్పే ఉద్దేశంలో కూడా లేదు కదా, సో అవదు. ఏమవుతుంది? విత్ ఏ నాన్ ఎస్కలేటరీ రెస్పాన్స్ అంటే ఏంటి? వాళ్ళు చేస్తున్న అల్లర్లు అవన్నీ కూడా అంటే నాన్ ఎస్కలేటరీ రెస్పాన్స్ అంటే వాళ్ళ అక్కడ జరుగుతున్న అల్లర్లు వాటిని కొంచెం ఎక్కువ చేయకుండా కర్ర విరుగుతూ పాము చావదు అన్నట్టు జస్ట్ అలా కామ్ గా అంటే ఇద్దరికి ఉభయ కుశలోపరి అని చెప్పేసి అంట కదా, సో అలా మనకి రెస్పాన్స్ ఇచ్చింది ఎవరు? ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డస్ ద ఎడిటోరియల్ సజెస్ట్ అబౌట్ షేక్ హసీనాస్ పొలిటికల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఇండియా? సో పొలిటికల్ స్టేట్మెంట్స్, హసీనా గారు ఢిల్లీలో ఉన్నా కానీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, సో దాని గురించి ఏమని ఇచ్చింది? దిస్ క్యాట్ బంగ్లాదేశ్ అండ్ స్ట్రైన్ బైలేటరల్ రిలేషన్స్. సో అంటే ఏంటి? బైలేటరల్ రిలేషన్స్ ని భయపెట్టే విధంగా ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఓకే, వీ హ్యావ్ నెక్స్ట్ క్వశ్చన్స్. మీరు ట్రై చేయండి ఇవి. సో ట్రై చేయండి, అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. చూడండి ఒకసారి 11th వన్ ఆన్సర్స్ కూడా కిందే ఉన్నాయి. సో ఒక్కసారి చెక్ చేసి అర్థం కాకపోతే కామెంట్ చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. హ్యావ్ ఎ లుక్ ఫర్ 5 seconds. Then we will move on to another slide. Next 13th, 14th and 15th. Have a look for 5 seconds. Okay friends, that's all for today. So if you have any questions, drop a comment below. We'd love to hear your thought and feedback. Until then, keep practicing and stay motivated. Happy learning. Bye.